నమస్తే అన్న. నమస్కారం. మీ పేరన్నా? శ్రీను ఉపశెట్టి. ఎవరన్నా? అవునగడ్డ. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీ పాలన ఎలా ఉందని మీ అభిప్రాయం? వాళ్ళు పాలన చేస్తే మాకు అభిప్రాయాలు ఉంటాయి. పాలన చేయట్లేదు కదా వాళ్ళు మేడలు వేసుకుంటున్నారు, కోటలు కట్టుకుంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మొన్న తుఫాన్ వచ్చింది, సంబంధించినంత వరకు రైతుల పరిస్థితి ఎలా ఉందని మీ అభిప్రాయం? రైతుల పరిస్థితి ఉంది, వాళ్ళకి చావు ముందు నొయ్యి వెనక గొయ్యేది అంటారు చూడండి, ఆ స్థితిలో ఉన్నారు రైతులు. ఈ క్రాప్ అని చెప్పేసి ఒక కేంద్ర గవర్నమెంట్ ఒక పథకం ఉంటే ఆ పథకం డబ్బులు కూడా మేమే కడతాం, మీరేం కట్టద్దని చెప్పేసి ఒక్క రైతుకు కూడా కట్టుకోకుండా రైతుల నోట్లో మట్టి కొట్టారు ఈ ప్రభుత్వం. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క రైతుకి అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసేమన్నారు. సంబంధించినంత వరకు రైతు భరోసా కేంద్రాల వల్ల రైతుకి ఏమన్నా లబ్ధి చేకూరుతుంది? ఆ కాంట్రాక్టర్లకు అయితే లబ్ధి చేకూరింది కొంతమందికి, అది కూడా కొంతమందికి ఇంకా బిల్లులు అవ్వలేదని చెప్పేసి ఇంకా బ్యాంకుల్లో తాకట్లు పెట్టారు, బ్యాంకులు అవి ఇవి. రైతు భరోసా కేంద్రాల్లో ఒక రైతుకు కూడా ఉపయోగం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో అయితే సంబంధించిన రైతులకంటూ ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ఉందనేది వాళ్ళు. జగన్ గారి హయాం వచ్చినాక అసలు రైతులను పట్టించుకునే నాదులే లేదని చెప్పి కొంతమంది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? చంద్రబాబు గవర్నమెంట్ అనే కదండి, ఏ గవర్నమెంట్ అయినా సరే రైతులకు ఒక ప్రత్యేక బడ్జెట్, స్కూళ్ళకి కాలేజీలకి అట్లా సపరేట్ బడ్జెట్లు ఉన్నాయి పంచాయతీలకి. ఇక్కడ ఒకటే బడ్జెట్, జగన్ రెడ్డి బడ్జెట్. ఏదున్నా సరే పులివెందులోకి వెళ్ళి ఇడుపులపాయలోకి వెళ్ళి పడిపోవాలి, అంతమించి వేరే బడ్జెట్స్ ఏం లేవు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో రైతులకు అండగా ఉండటం కోసం మూడో పంటకు కూడా నీళ్లు రావాలనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో 70% పైగా కంప్లీట్ అయిపోయింది. జగన్ గారు ఏమొచ్చినాక సంబంధించిన పోలవరం ప్రాజెక్టుని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టు ఎక్కడ లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చారు. పట్టిసీమను కూడా పట్టించుకునే పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టు కింద వైసీపీకి సంబంధించిన ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారన్న. ఒకరు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకరు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించే పట్టించుకోవట్లేదు. దాని మీద మీరేమంటారు? పోలవరం గురించి అది జాతీయ ప్రాజెక్టు అని తెలియడానికి వాళ్ళకి 4.5 సంవత్సరాలు పట్టింది. ఇక మంత్రుల గురించి చెప్పారు, అనిల్ కుమార్ యాదవ్ గారును రాంబాబు గారు. అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇరిగేషన్ శాఖ ఇచ్చారని జనాలు అనుకుంటున్నారు, ఆయనకి ఇవ్వాల్సింది బెట్టింగ్ శాఖ. ఇక ఇంకొక ఆయన పేరు శృంగార శాఖ లేదా రాసలీలల శాఖ ఇవ్వాలి, అది అంబటి రాంబాబు గారికి. ఆ 2 శాఖలు ఇవ్వకుండా ఈ ఇరిగేషన్ శాఖని ఇచ్చేసి వాళ్ళకి ఆ జాతీయ ప్రాజెక్ట్ అని తెలుసుకోవడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. పోలవరాన్ని నాశనం చేశారు. ఆ పోలవరం ఆధారితంగా బ్రతికే రైతుల జీవితాలను కూడా నాశనం చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 3 రాజధానులు అన్నారు. సంబంధించినంత వరకు ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? 3 రాజధానులు ఏమంటాకే ఉంది, 30 రాజధానులు అనేస్తారు. మాట అనడానికి చేయడానికి చాలా తేడా ఉంటుంది. 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు వరకు ఉన్న అమరావతిని కూడా డెవలప్ చేయలేదు. 3 రాజధానులు అనేది ఆయన కన్వీనియంట్గా ఉండడం కోసం, ఏ జైలు అయితే బాగుంటుందో దానికోసం 3 రాజధానులు పెట్టుకున్నాడు ఆయన. ఒకటి అది రాజమండ్రిలో ఒకటి పెట్టుకున్నాడు, వైజాగ్ దగ్గరగా ఉంటుందని. మిగతా 2 జనాలను ఫూల్ చేయడం కోసం పెట్టుకున్నాడు, ఆయన కన్వీనియంట్ కోసం పెట్టుకున్నాడు, అదంతే. అదేవిధంగా చూసుకుంటే వైజాగ్ ఋషికొండలో కట్టిన కట్టడాలన్నీ కోర్టు అక్రమ కట్టాలని చెప్పి తీర్పు చెప్పింది. సంబంధించినంత వరకు మన పవన్ కళ్యాణ్ గారు కూడా వైజాగ్ ఋషికొండ కట్టడాల దగ్గరికి వెళ్ళి చూపించడం జరిగింది. దాని మీద మీరేమంటారు? అది అక్రమ కట్టడం అందరికీ తెలుసు. వైజాగ్ అనగానే, ఋషికొండ అనగానే సినిమా షూటింగ్స్ అవి కొంచెం బాగుండేది. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అతను ఏదో చిన్న ఇల్లు కట్టుకుంటే ఏడుస్తారా అని నిన్న మొన్న అన్నట్టున్నాడు. ఆ ఋషికొండలో కట్టుకున్న చిన్న ఇల్లు పేదలకు ఇచ్చేసి ఆయన సెంటున్నరలో కట్టిన ఇల్లు ఆయన ఉండమానండి. అదే అన్న. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తామన్నారు. డిఎస్ఏ కాదు, మెగా డిఎస్ఏ ఇస్తామన్నారు. సంబంధించినంత వరకు మన రాజధాని కనుక కంప్లీట్ అయిపోయి ఉంటే మన రాష్ట్రానికి కంపెనీలు అన్నా వచ్చేవి. సంబంధించినంత వరకు ఒక కంపెనీ కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన విద్యాశాఖ అధికారి అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పి ఒక విద్యాశాఖ అధికారి అంటే, దానికి సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు అయితే దీని గురించే పట్టించుకోవట్లేదు. అసలు దాని మీద మీరేమంటారు? దాని మీద అనేది ఉంటుంది ఆ విద్యాశాఖ అధికారి. అందుకే గొర్రెలు కాసుకోమనో లేదా గేదెలు కాసుకోమనో చెప్తున్నట్టు ఉంది ఆయన చేసేది. ఇక జాబ్ క్యాలెండర్లు మొన్నే రీసెంట్గా చెప్పాను, పద్దాక అదే చెప్తే బాగోదని. జాబ్ క్యాలెండర్లు అయితే ఏం రావట్లేదు. ఇవాళ ఇచ్చేసారు మా క్యాలెండర్, శ్రీనివాస క్యాలెండర్. ఆ క్యాలెండర్లు అయితే ఇస్తున్నారు. ఇక వచ్చేసి డిఎస్సి విద్యార్థులు అయితే అవునగడ్డలో మేము ఉండే అవునగడ్డలోనే ఉన్నారు, వేలాది మంది విద్యార్థులు. వాళ్ళకి మేము గొప్ప చెప్పుకోవడం కాదు కానీ ప్రతి శనివారం కూడా మేమే భోజనం పెడుతున్నాం వాళ్ళకి, ఒక పవన్ కళ్యాణ్ గారి పేరు మీద. వాళ్ళకి ఆ 50 రూపాయలన్నా ఆ రోజులో కలిసి వస్తాయని ఉద్దేశం, వాళ్ళు పెట్టుకోలేరని కాదు. ఎప్పటి నుంచో వాళ్ళు డిఎస్సి కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. వాళ్ళందరూ గేదెలు కాసుకోవాలి అంతే, అంతకన్నా ఏం చేయలేము ఈ గవర్నమెంట్లో.
అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధించినంత వరకు కరువు ప్రాంతాలని కేంద్రానికి నివేదించలేదు. దీనిపైన సీఎం గారు కూడా మౌనంగా ఉన్నారు. దాని మీద మీరేమంటారు? కేంద్రానికి నివేదికలు వెళ్తాయండి. నేను 16 నెలలు గడిపొచ్చాను, మళ్ళీ నాకు ఆ స్టేజ్ తీసుకురామాకండి, దయచేసి నా కేసులు కొట్టేయండి, ఈ నివేదనలే వెళ్తాయి. రెండో నివేదన అంటే ఏది వెళ్ళదు. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేసే సమయంలో ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఒకటి, నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు గనక ఇచ్చినట్లయితే నేను కేంద్రం మెడవంచి అయినా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. తర్వాత వచ్చేసరికి నేను గనక మద్యపానం చేయకపోతే, నిషేధం చేయకపోతే మళ్ళీ ఓట్లు అడగనన్నారు. అదే మద్యపాన నిషేధం విషయానికి వచ్చేసరికి మన రాష్ట్రంలో ఇప్పటికొచ్చేసరికి 40,000 పైచీలుగా చనిపోయిన దాఖలాలు కనబడుతుంటే, ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40,000 కోట్లు ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయని చెప్పి ఒక నెల క్రితం, 2 నెలల క్రితం మన బీజేపీకి సంబంధించిన నాయకురాలు కూడా చెప్పడం జరిగింది. దాని మీద మీరేమో? అది వాస్తవమే కదండి. అన్ని చోట్ల కూడా జాంకాయలు, రోడ్లు ఏమిటి జాంకాయలు అమ్ముకునేవాడు కూడా క్యూఆర్ స్కాన్ పెట్టారు. కానీ రోజుకి కొన్ని కోట్లు టర్న్ జరిగే చాట మటుకు క్యూఆర్ స్కాన్ అనేది పెట్టలేదు. అంటే డిజిటల్ లావాదేవీ పెట్టలేదు. రీసెంట్గా పెట్టినట్టున్నారు, అది కూడా అందరూ మొత్తుకోబట్టి. మద్య నిషేధం చేస్తానని మద్యం ధరలు పెంచుకుంటూ నిదానంగా తగ్గించుకుంటూ పోతా అన్నాడు. చాలామంది దానికోసం చచ్చిపోతున్నారు, అయినా దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మీ అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రధాన సమస్య ఏముందంటారు? అవనిగడ్డ నియోజకవర్గంలో అన్ని సమస్యలే. రోడ్లు మెయిన్, టయానికి నీళ్ళు రావు, అంటే రైతులకి ప్రతిదీ సమస్య అవనిగడ్డలో. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం పవన్ కళ్యాణ్ గారి హయాంలో, చంద్రబాబు గారి హయాంలో అభివృద్ధి పదంలోనే నడిపించారనుకోవచ్చు. జగన్ గారు ఏమొచ్చాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధించిన పర్యాటక మినిస్టర్ గారు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి కింద పనిచేస్తున్నారు, రోజా గారు. దాని మీద మీరు? పర్యాటక రంగం అభివృద్ధి చెందాలనే మాట అబద్ధం అండి. ఎందుకంటే రోజా గారికి అభివృద్ధి బాగా చెందారు. ఇంతకుముందు జబర్దస్త్లో డ్యాన్స్ చేసేది ఆవిడ. పర్యాటక శాఖ వచ్చిన తర్వాత వీధి నాటకాలు వేస్తుంది, బాగా అభివృద్ధి చెందింది ఆవిడ. అలాగే ఇంకొక పర్యాటకం గురించి అభివృద్ధి చెందింది. పొద్దునే అక్కడ చదివాను, 6093 జగన్ గారి నెంబర్ ఉంది కదా, అన్నిసార్లు తిరుపతికి వెళ్ళింది ఆవిడ. ఫ్రీ దర్శనాలు అవి కూడా డబ్బులు చేసుకోవడం, ఆమె పర్యటన బాగుంది. అది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందంటారు? అది వాళ్ళకే అర్థం కావట్లేదు. ఎమ్మెల్యేల పరిస్థితి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? వాళ్ళు ఎమ్మెల్యేలా కాదనేది వాళ్ళకే అర్థం కావట్లేదు. రోజు ఆ కారు మీద దేని మీద స్టిక్కర్ ఉంటుంది కదా, చూసుకుని నేను ఎమ్మెల్యేని అనుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన షర్మిల గారు కూడా లోకేష్ గారికి క్రిస్మస్కి సంబంధించిన గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీరేమంటారు? అది శుభాకాంక్షలు అనేది ఎవరికైనా చెప్పుకుంటారు, దాన్ని నేను రాజకీయంగా చూడను. నాకంత ఇది లేదు దాని గురించి. శుభాకాంక్షలు అనేది ఏముంది, ఎవరికైనా చెప్పుకుంటారు. కానీ జగన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని బట్టి నమ్మకం ఉంది నాకు. అదేవిధంగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఇప్పుడు వచ్చేసరికి మరి చంద్రబాబు గారిని కలవడం జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? అదే ఆయన ఎన్నికల వ్యూహకర్త అంటున్నారు కదా, ఇంకా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు చెప్పాలి. మరి ఆయన స్ట్రాటజీ ఎలా ఉంటుందో ఏంటో. ఎవరైనా సరే ఎవరు పనిచేసేదని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం కోసం అంతే.